వెల్కమ్ టు కంచోల టీవీ స్టోరీ బోర్డ్. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ అంటే ఫిర్యాదు నమోదు చేయడానికి గంటల సమయం పట్టేది. దర్యాప్తులో చిన్న పొరపాటు జరిగినా కోర్టులో నిందితులు తప్పించుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చే ప్రయత్నం ప్రారంభమైంది. బాధితుడు తన సమస్యను చెబితే చాలు, కృత్రిమ మీద విని ఎఫ్ఐఆర్ ముసాయిదా సిద్ధం చేస్తోంది. దర్యాప్తులో ఏ ఆధారాలు మిస్ అయ్యాయో ముందే హెచ్చరిస్తుంది. కోర్టులో ఏ తీర్పులు ఉపయోగపడతాయో కూడా సూచిస్తుంది. ఏలూరు జిల్లా పోలీసులు రూపొందించిన ఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ పేరు ధర్మ. ఇప్పటికే గూగుల్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి సంస్థల ప్రశంసలు అందుకున్న ఈ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. అసలు ధర్మ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? నేరస్తులకు ఎలా చెక్ పడుతుంది? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటి వరకు విద్య, వైద్యం, పరిశ్రమలు, బ్యాంకింగ్ వంటి రంగాల్లోనే ఎక్కువగా వినిపించిన ఈ టెక్నాలజీ ఇప్పుడు పోలీసింగ్ లోని కూడా అడుగుపెట్టింది. ఏలూరు జిల్లా పోలీసులు రూపొందించిన డిజిటల్ హోలిస్టిక్ ఏఐ డ్రివెన్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అసిస్టెంట్, సంక్షిప్తంగా ధర్మ, పోలీసింగ్ విధానాన్ని మార్చే దిశగా ముందుకు సాగుతోంది. ఈ వ్యవస్థను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ నేతృత్వంలో ఇన్ హౌస్ గా రూపొందించారు. ఐఐటి ఖరగ్పూర్ మాజీ విద్యార్థి అయిన ఆయన గతంలో బాష్ సంస్థలో డేటా సైంటిస్టుగా పనిచేసిన అనుభవాన్ని పోలీసింగ్ కు ఉపయోగించారు. ధర్మ వ్యవస్థలో మొదటి దశ ఫిర్యాదు నమోదు. సాధారణంగా బాధితుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి తన సమస్యను స్థానిక యాసలో తనకు తెలిసిన భాషలో వివరిస్తాడు. ఆ వివరాలను ఈ ఏఐ వ్యవస్థ పూర్తిగా విని విశ్లేషిస్తుంది. అనంతరం చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఎఫ్ఐఆర్ ముసాయిదాను సిద్ధం చేస్తుంది. దీంతో ఫిర్యాదు చేసిన వేగవంతం కావడమే కాకుండా వివరాలు నమోదు చేసే సమయంలో జరిగే పొరపాట్లు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు నమోదు తర్వాత అసలు పని మొదలవుతుంది. దర్యాప్తు సమయంలో పోలీసులు సేకరించిన ప్రతి ఆధారాన్ని ధర్మలో నమోదు చేస్తారు. ఒకవేళ కేసులో ఇంకా ఏవైనా కీలక ఆధారాలు మిగిలిపోయినా, శాస్త్రీయ పరీక్షలు చేయాల్సి ఉన్నా, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించాల్సి ఉన్నా, లేదా ఏదైనా సాక్షి వాగ్మూలం అవసరమైన ఈ ఏఐ వ్యవస్థ ముందుగానే సూచనలు ఇస్తుంది. దీంతో దర్యాప్తు అధికారులు ఏ విధంగా కూడా మిస్ కాకుండా కేసును మరింత పటిష్టంగా సిద్ధం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇంతటితో ధర్మ పని పూర్తవదు. కేసు కోర్టులో విచారణకు వెళ్లే దశలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. విచారణ ప్రారంభానికి 15 రోజుల ముందే కేసులోని ఆధారాలు, సాక్షుల వివరాలు, నిందితుడి గత చరిత్ర, అలాగే ఇలాంటి కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పులను ఒకే చోట సమీకరించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అందిస్తుంది. దీంతో కోర్టులో వాదనలు మరింత బలంగా వినిపించే అవకాశం ఏర్పడుతుంది. నిందితులకు శిక్ష పడే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ వ్యవస్థను ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలోని 34 పోలీస్ స్టేషన్లలో అమలు చేస్తున్నారు. ఫలితాలు కూడా ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. ధర్మ కోర్టు మానిటరింగ్ సిస్టమ్ సహాయంతో జిల్లాలో నేరస్తులకు శిక్షలు పడిన శాతం గతంతో పోలిస్తే 156% పెరిగింది. కేవలం 15 నెలల కాలంలోనే హత్యలు, అత్యాచారాలు, పోక్సో వంటి తీవ్రమైన కేసుల్లో 51 మంది నిందితులకు కోర్టు శిక్షలు ఖరారు చేసింది. వారిలో 29 మందికి జీవిత ఖైదు విధించింది.
గత ఏడాది కాలంలో ఈ ప్లాట్ఫామ్ ద్వారా 2000కు పైగా ఫిర్యాదులను విజయవంతంగా ప్రాసెస్ చేశారు. అయితే ధర్మ పూర్తిగా పోలీసుల స్థానాన్ని భర్తీ చేసే వ్యవస్థ కాదు. ఇది కేవలం దర్యాప్తు అధికారులకు సహాయకారిగా మాత్రమే పనిచేస్తుంది. ప్రతి ఫిర్యాదు, ప్రతి ఎఫ్ఐఆర్, ప్రతి దర్యాప్తు, ప్రతి నిర్ణయం చివరకు సంబంధిత పోలీస్ అధికారిదే. ఏఐ కేవలం వేగాన్ని పెంచడం, లోపాలను తగ్గించడం, ఆధారాలను బలోపేతం చేయడంలో మాత్రమే సహకరిస్తుంది. పోలీస్ రికార్డులు అత్యంత గోప్యమైనవి కావడంతో ఈ వ్యవస్థను సురక్షితమైన సిసి, టిఎన్ఎస్, ఎన్సిఆర్బి నెట్వర్క్లతో అనుసంధానం చేశారు. భవిష్యత్తులో దీనిని మొబైల్ వెర్షన్ రూపంలో తీసుకురావడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే దిశగా కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పోలీసింగ్లో టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పుడు కృత్రిమ మేధ కూడా దర్యాప్తులో భాగం కావడం మరొక కీలక పరిణామంగా మారింది. ధర్మ వంటి వ్యవస్థలు మరిన్ని జిల్లాలకు విస్తరిస్తే దర్యాప్తు మరింత వేగవంతం కావడంతో పాటు నేరస్తులకు శిక్షలు పడే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో పోలీసింగ్ ఎలా ఉండబోతోందో చూపించే ఉదాహరణగా ధర్మ నిలుస్తోంది. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ.